హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధురగానాలు జ్యోతినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను పుదీనా రైస్ ఎలా చేయాలో చూపెడతాను. పుదీనా శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పుడన్ని ఆకులు మిక్సీ జార్లో వేసి అందులోనే 5-6 ఎల్లిపాయలు 3 ముక్కలంత అల్లం వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆకులు లేకుండా బాగా మెత్తగా నూరుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 స్పూన్లంత నెయ్యి వేసుకుంటే నెయ్యి స్మెల్ బాగుంటుంది. ముందుగా జీడిపప్పులు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర బగారా మసాలాలు అన్నీ వేసుకొని అవి వేగాక 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొద్దిగా ఎర్రగా మగ్గాక కొత్తిమీర వేసుకొని కలబెట్టుకున్నాక అవి కొద్దిగా ఎర్రగా అయినాక మనం పుదీనా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలి. నూనెలో మగ్గితే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. నూనె పైకి తేలితే మనకు మంచిగా బాగా వేగినట్టు. 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నము వేసుకొని మొత్తం కలిపి ఉంచుకోవడమే. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని మనం వేపించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులని గార్నిష్ చేయాలి. అంతేనండి, పుదీనా రైస్ రెడీ అయింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి తిని చూడండి, మీకే తెలుస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో సింపుల్గా 5 నిమిషాల్లో చేసే వంటకం. వాళ్ళకు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.